నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. విశ్వమాత మదర్ తెరిస్సా విగ్రహ ఆవిష్కరణ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎంబీ చర్చి దగ్గర వేదాస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కె సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వమాత మదర్ తెరిస్సా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, బుట్టా నీలకంఠప్ప హాజరై విశ్వమాత మదర్ తెరిస్సా విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వేదాస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కె సునీల్ కుమార్ ను అభినందించారు. విశ్వమాత మదర్ తెరిస్సా గొప్ప మానవతావాది అని, ఆమె కలకత్తా స్లమ్ ఏరియాలో ఎనలేని సేవలు అందించి అందరికీ అమ్మ అయిందని కొనియాడారు. అలాగే మనం కూడా వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు కౌన్సిలర్లు, వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు, వార్డు కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మదర్ తెరిస్సా గారు రేడియో దేశం నుంచి వచ్చి మన దేశంలో ఎంతో సర్వీస్ చేశారు. దానిని ఆదర్శంగా తీసుకుని చాలా సర్వీస్ చేయాలి, అందరూ ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు ఈ రోజుల్లో ఈ యంగర్ జనరేషన్కి మన పెద్దలు ఎవరైతే సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళందరికీ గురించి కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. సో వెరీ హ్యాపీ ఈరోజు సునీల్ ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా చేయాలి. విదేశాల నుంచి కలకత్తా స్లమ్స్లో ఎనలేని సేవ చేసినటువంటి మాతృమూర్తి అని. ఎందుకంటే స్లమ్స్లో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవన్నీ హాస్పిటల్ పంపడం అయితేనేమి, అలాగే సోషల్ సర్వీస్ అయితేనేమి అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఆమె చేయడం జరిగింది. కాబట్టి మనం కూడా రాబో కాలంలో మనం కూడా మదర్ తెరిస్సా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని నేను